హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బయాలజీ యొక్క యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూసే డయాగ్రామ్ ఒమాటిడియం అనమాట. ఫస్ట్ మనం పార్ట్స్ చూద్దాం. కార్నియా, కాంజియా సెల్స్, కోన్ సెల్స్, రెటినల్ పిగ్మెంట్ షీత్, ర్యాప్డామ్, రెటినులర్ సెల్స్, బేస్మెంట్ మెమ్బ్రేన్, నర్వ్ ఫైబర్స్. ఇప్పుడు మనం కాక్రోచ్ని చూసుకుంటే ఫైలం అది ఆర్థ్రోపోడా కిందకి వస్తుంది. నెక్స్ట్ కాంపౌండ్ ఐ ఆర్థ్రోపోడాలో ఉన్న ఇన్సెక్ట్స్ అన్నిటికీ కాంపౌండ్ ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. వాటి యూనిక్ ఫీచర్ ఏంటంటే వాటికి రెటినల్ పిగ్మెంట్ షీత్ అనేది పక్కా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కార్నియా అనేది ట్రాన్స్పరెంట్ షీత్ విచ్ అలౌస్ ది లైట్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ది కార్నియా అనమాట. దాని తర్వాత కాంజియా సెల్స్ అనేది సెకండ్ పార్ట్. ఈ కాంజియా సెల్స్ అనేవి కార్నియాని సింథసిస్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మిడిల్ పార్ట్ క్రిస్టలైన్ కోన్ అంటారు అనమాట. ఈ క్రిస్టలైన్ కోన్ని కోన్ సెల్స్ అనేవి సింథసిస్ చేస్తుంది. మనం ట్రాన్స్ఫర్సేషన్ ఈ ఒక్క పార్ట్ని చూస్తే మిడిల్లో ఉన్నది క్రిస్టలైన్ కోన్, సైడ్స్ ఉన్నవి కోన్ సెల్స్, ఆ సైడ్ ఉన్నది వచ్చేసి ఐరిస్ పిగ్మెంట్ షీత్ అనమాట. ఇది ఐరిస్ పిగ్మెంట్ షీత్, ఐరిస్ని కవర్ చేస్తూ ఉంటుంది ఈ పిగ్మెంట్ అనేది. నెక్స్ట్ పార్ట్స్ చూస్తే ర్యాప్డామ్ అనేది చాలా మెయిన్ అనమాట ఆర్థ్రోపోడా ఇన్సెక్ట్స్కి. ఎందుకంటే ఈ ర్యాప్డామ్ అనేది ఫోటో ట్రాన్స్డక్షన్ అనే ప్రాసెస్ చేస్తుంది అనమాట. సిగ్నల్స్ నుంచి విజువలైజేషన్ ప్రాసెస్ చేసేది ర్యాప్డామ్. నెక్స్ట్ రెంటిక్యులర్ సెల్స్, ఈ రెంటిక్యులర్ సెల్స్ అనేవి ర్యాప్డామ్ని సింథసిస్ చేస్తుంది. ఎలా అయితే మనం ఇక్కడ కాంజియల్ సెల్స్ కార్నియాని సింథసిస్ చేస్తాయి, కోన్ సెల్స్ క్రిస్టలైన్ కోన్ని సింథసిస్ చేస్తుంది, ఇక్కడ రెంటిక్యులర్ సెల్స్ ర్యాప్డామ్ని సింథసిస్ చేస్తుంది. నెక్స్ట్ కింద మనం చూస్తే బేస్మెంట్ మెంబ్రేన్ అనమాట. ఈ లైట్ ఎలా ట్రావెల్ అవుతుంది అంటే లైట్ కార్నియా నుంచి ఇవన్నీ కింద పార్ట్స్ అన్నీ లైట్ డిటెక్టింగ్ ఆపరేటర్స్ అంటారు అనమాట. ర్యాప్డామ్ నుంచి రెంటిక్యులర్ సెల్స్ నుంచి నర్వ్ ఫైబర్స్, ఈ నర్వ్ ఫైబర్స్ని ఆప్టిక్ నర్వ్స్ అని కూడా అంటారు. ఇవన్నీ కలిపి బేస్మెంట్ మెంబ్రేన్కి అటాచ్ అయి ఉంటుంది. ఇది మొత్తం అని చూస్తే ఒమాటిడియం స్ట్రక్చర్, వీటి యొక్క ఫంక్షన్స్. అండ్ ఈ డయాగ్రామ్ అనేది 4 మార్క్స్ తెలంగాణ స్టూడెంట్స్కి, ఏపీ స్టూడెంట్స్కి అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అన్ని పెన్సిల్తో షేడింగ్ కూడా చేసుకోండి. ప్లస్ అన్ని రైట్ సైడ్లో లేబుల్ చేయడానికి ట్రై చేయండి. అంతే. థ్యాంక్ యూ.